ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే శ్రీ మహాదేవుని యొక్క ఉద్భవించిన రోజు ఈరోజు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రవణ నక్షత్రం అంటే ఈరోజు పుట్టిన నక్షత్రంగా భావిస్తూ స్వామివారికి పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం విశేషంగా శివకేశవులకు ఏకకాలంలో చేసే ఈరోజు పూజను ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలని కోరుకుంటున్నాను. శివుణ్ణి కేశవుణ్ణి ఏకకాలంలో రావటం చూడండి, చాలా అద్భుతం కదండి ఈ సంవత్సరము. అలాగే శివుడు కానీ విష్ణుమూర్తి కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి శివకేశవులకు ఎటువంటి భేదం లేదు అని చెప్తూ ఈ రోజుని పేర్కొన్నారు మన పూర్వీకులు. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు తర్వాత అలాంటి రోజు వస్తుంది అని చెప్తారు. శ్రవణ నక్షత్రము అలాగే శివరాత్రి ఒకే రోజు రావటం చాలా 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 పరమ పవిత్రమైన రోజు ఈరోజు. అలాగే శివకేశవుల్ని ఇద్దరిని కూడా పూజ చేసినట్లయితే ఈరోజు అనేకమైన పుణ్యాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. అటువంటి రోజుని ఈరోజు అంటారు. అలాగే మా ఇంట్లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో విశేషమైన ఆరాధనలన్నీ చేసుకుని ఈరోజు విశేషంగా స్వామివారికి తులసి అర్చన చేశాము. తులసితో మొత్తం కూడా స్వామివారికి తులసి అర్చనలాగా చేశాము. అలాగే మహాదేవుణ్ణి అక్కడ నుండి వేంచేపు చేసుకుని ప్రత్యేక వేదిక మీద శివరాత్రి సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం అయితే చేసుకున్నాము. అలాగే వెంకటేశ్వర స్వామివారికి ఏకాంతంగా నిత్యాభిషేకం ఎలా అయితే చేస్తామో అలా విధంగా అభిషేకం కూడా చేసుకున్నాను భోగ శ్రీనివాస స్వామి వారికి. అక్కడ కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు అయితే చేసుకున్నాము. తర్వాత హాల్లో ఇట్లా వెంచేపు చేసుకుని స్వామివారికి విశేషమైన అభిషేకము జరిగినది. ముందు ఇప్పుడు శుద్ధ జలంతో అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి క్షీరంతో ఇప్పుడు అభిషేకం జరుగుతుంది. అందరూ కూడా దర్శనం చేసుకోండి. ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి అభిషేకం జరుగుతుంది, తప్పకుండా చూడండి. అలాగే సాయంత్రము స్వామివారికి ప్రదోషకాలం అంటే 6 గంటలకు ప్రదోషం, 5:30 to 6 మధ్యలో ప్రదోషకాల అభిషేకం కూడా ఉంటుంది. ఆ వీడియో అనేది రేపైతే రిలీజ్ చేస్తాను. తప్పకుండా ఆ వీడియో కూడా వీక్షించి ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరూ కూడా పొందాలని కోరుకుంటున్నాను. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి అనుగ్రహము మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అయితే దుర్గా అమ్మవారి కూడా త్వరలోనే స్వామి చెంతకు చేరబోతున్నారు. ఆ అమ్మవారిని కూడా మీకు త్వరలోనే చూపించడం జరుగుతుంది. ఎప్పుడైతే పైన ఓపెన్ చేస్తామో స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ అవుతుందో అదే రోజు అమ్మ దర్శనం కూడా ఉంటుంది. ఆ రోజు నుండి దుర్గా మల్లేశ్వర స్వామిగా ఇద్దరు కూడా వేంచేసి మనకి అనుగ్రహ కటాక్షాలని కలిగిస్తూ ఉంటారు. మనం త్వరలోనే ఆ విగ్రహాన్ని కూడా మన ఇంటికి వస్తుంది. అమ్మవారిని కూడా తీసుకొచ్చుకున్న తర్వాత అమ్మవారికి అయ్యవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు అయితే చేసుకుంటాము. ఇప్పుడు దాకా కూడా మనం దుర్గామల్లేశ్వర స్వామి అనే పిలుస్తున్నాము. దుర్గా అమ్మవారు లేరు కాబట్టి దుర్గమ్మవారు కూడా తెచ్చుకున్న తర్వాత ఇద్దరికి కూడా ఏకకాలంలో అభిషేకం చేయటం చాలా ఆనందం కలిగిస్తున్నది. చాలా బాగుంటుంది కదా, మీరు కూడా ఆనందపడుదురు. అలాగే స్వామివారికి ఇప్పుడు మధురం తేనెతో అభిషేకం జరుగుతుంది. తర్వాత చక్కెర అలాగే అరటికాయ వంటి ద్రవ్యాలతో అభిషేకము అంగరంగ వైభవంగా స్వామివారు జరిపించుకున్నారండి ఈ శివరాత్రికి. అయితే ఈ సంవత్సరం మట్టితో శివలింగం చేద్దాం అనుకున్నాం కానీ చేయలేకపోయాము. పైన వర్క్ జరుగుతుంది. అంటే మేము ఎప్పుడైనా శివలింగాలు చేయాలన్నా పైన కూర్చుని చేసుకుంటామండి నిదానంగా. అయితే ఈ సంవత్సరము పైన రూమ్ కడుతున్నారు, మొత్తం సిమెంట్గా ఉంది. ఎక్కడ కూర్చుని చేసుకోవాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నేనైతే ఈ సంవత్సరం మహాదేవుడి మట్టి శివలింగాన్ని అయితే తయారు చేయలేకపోయాను. కానీ ఈ సంవత్సరం స్వామివారిని మేము ఇంట్లో ఈ మల్లేశ్వర స్వామివారిగా తెచ్చుకుని పెట్టుకున్నా కాబట్టి ఈయనకే చేసుకోవటం జరుగుతుంది. అలాగే చూసినట్లయితే ఇప్పుడు శంఖాలతో ఇద్దరు కూడా అభిషేకం చేస్తున్నామండి. చెరొక వైపు ఉండి ఈ విధంగా అభిషేకం చేశాము. ఆ తర్వాత కొబ్బరికాయ నీళ్ళతో అభిషేకము, తర్వాత పసుపు కుంకుమ, ఆ తర్వాత స్వామివారికి
గంధపు పొడితో అభిషేకం ఇవన్నీ కూడా ఉంటాయి. చూసి ఆ అమ్మవారి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందండి. ముందుగా అయితే గణపతి పూజ కూడా చేశామండి. ఫస్ట్ మీకు స్టార్టింగ్లో చూపించే ఉంటాను. గణపతి పూజతో ప్రారంభించి గణపతికి శివుడికి ఏకకాలంలో అభిషేకం, తండ్రికి కొడుకుకు ఏకకాలంలో అభిషేకము. తిలకించిన వారికి అసలు జన్మ ధన్యమనే అనుకోవచ్చు, అంత బాగా జరిగింది అభిషేకము శివుడికి. అలాగే ఆది పూజ్యుడైన వినాయకుడు స్వామి వారికి కూడా మన అభిషేకంలో ఏ పూజ చేసినా ముందు వినాయకుడికి అయితే పూజ చేస్తాం. ఎందుకంటే ఎటువంటి విఘ్నాధిపతి కాబట్టి ఎటువంటి విఘ్నాలు రాకుండా చూడమని స్వామివారిని కోరుకుంటూ మనమైతే పూజలు అయితే చేస్తూ ఉంటాం గణపతికి. అలాగే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ముందుగా గణపతి స్వామివారి అనుగ్రహం తీసుకుని ఆ స్వామివారి అనుగ్రహంతో అలాగే ఎటువంటి ఆటంకాలు లేకుండా స్వామి అని జరుపుకోమని మనం కోరుకుని ఈ అభిషేకాన్ని ప్రారంభించాము. ఇప్పుడు చందనంతో అలంకారం జరిగినది. ఆ తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకము. ఆ తదుపరి స్వామివారికి ఎంతో ఇష్టమైన భస్మం నీళ్ళతో కలిపి ఈ అభిషేకం అయితే జరుగుతుంది. చూసినట్లయితే అట్లా చూస్తుంటేనండి తెల్ల పాలు పోసినట్లుంది, కానీ విభూది అండి ఇది. విభూది చక్కగా వాటర్లో కలిపి ఈ విధంగా వేయటం జరిగినది అభిషేకంగా. కానీ అది చూస్తానికి ఎలా ఉందంటే మనకు పాలు పోస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అలాగే అంతా అయిపోయినాక రుద్రాక్షలు స్వామివారి తల మీద ఉంచి రుద్రాక్షలతో అభిషేకం అయితే చేశాము. బిలవదళము రుద్రాక్షలతో అభిషేకం చేసిన తర్వాత స్వామివారిని చక్కగా అలంకరించి ఈ విధంగా వేంచేపు చేసుకున్నాము. వేంచేపు చేసుకున్న తర్వాత స్వామివారి యొక్క అష్టోత్తరము, ఆ తర్వాత దివ్యమంగళ నీరాజనాలు, నైవేద్యము ఇవన్నీ కూడా సమర్పించిన తర్వాత స్వామివారికి మంత్రపుష్పాలు యుక్తంగా ఈ పూజనైతే జరుపుకున్నాము. క్షమాప్రార్థన ఇవన్నీ కూడా జరుపుకుని స్వామివారి యొక్క ఈ కార్యక్రమాన్ని అయితే మీకు చూపిస్తున్నాను. మహాశివరాత్రి రోజు ఆ మహాదేవుణ్ణి మీరందరూ కూడా పూజ చేస్తారని భావిస్తున్నాను. తిరునాళ్ళకు వెళ్ళారా, ఎక్కడికన్నా వెళ్ళారా అనేది నాకు కామెంట్ చేయండి. ఎవరు ఎలా చేసుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి, నేను తప్పకుండా చూస్తాను. ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా ఈ మహాశివరాత్రి రోజు స్వామికి ఈ విధంగా అయితే పూజ చేసుకోవటం జరిగిందండి. దీపము, ధూపము, నైవేద్యము, ఆ తర్వాత దివ్యమంగళ నీరాజనాలతో ఈ మహాశివరాత్రి రోజు జరుపుకోవటం జరిగింది. మీకు కూడా అందిస్తున్నాను, చూడండి, మీరు కూడా చూడండి. ఇప్పుడు కొబ్బరికాయని స్వామివారికి నివేదనంగా పెడుతున్నాను, చూడండి. ఆ తర్వాత స్వామివారికి దివ్యమంగళ నీరాజనాలతో ఆ మహాదేవుణ్ణి ఈ మహాశివరాత్రి రోజు పూజించటం వల్ల చాలా పుణ్యం జరుగుతుంది. అలాగే ఈరోజు కేశవుడు వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఇద్దరికీ కూడా ఏకకాలంలో చేసిన ఈ పూజను మీరు కూడా వీక్షించి ఇద్దరికి నమస్కరించుకోండి. శివ పూజ చేసేటప్పుడు విష్ణుమూర్తికి చేయకపోయినా కోపం అండి. అలాగే విష్ణుమూర్తికి పూజ చేస్తూ శివ పూజకి చేయకపోతే కూడా శివుడికి కోపం. అలాంటిది ఏమీ లేకుండా ఇద్దరికీ పూజ చేసుకోవచ్చండి. ఓం నమో